హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ చికెన్ పులావ్ నేను నార్మల్ రైస్, మనం రెగ్యులర్గా ఏ రైస్ అయితే వండుకుంటామో ఆ రైస్తో చేశాను, బాస్మతి రైస్తో కాకుండా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంతే టేస్ట్ ఉందండి ఈ పులావ్ కూడా. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ట్రై చేయండి. మన ఛానల్లో అప్లోడ్ అయింది వీడియో, చూడండి. లేదంటే కింద లింక్ ఉంది, జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేసి డీటెయిల్డ్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్పాను. మీరు ఆ టిప్స్ ఫాలో అయ్యి గనక చేస్తే పులావ్ చాలా అంటే చాలా బాగుందండి. ఇక మీరు బయటికి వెళ్ళి తినాల్సిన పనే లేదు. ఇది ఒక్క పులావ్ చేసుకుంటే చాలు. దీనికి ఎలాంటి మనకి గ్రేవీ అవసరం లేదు. జస్ట్ రైతాతో కానీ లేకపోతే ఊరికి ఈ పులావ్తో తినేయండి. పిల్లలు మొత్తం గిన్నె మొత్తం లాగించేస్తారు, అంత కమ్మగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అది కూడా కుక్కర్లో అండి. మనకి ముద్ద ముద్దగా రాకుండా పొడి పొడిగా ఎలా రావాలి అనేది కూడా నేను ఇందులో టిప్ ఇచ్చాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే మనకి పులావ్ రెడీ అయిపోతుంది. మీరు దీన్ని పిల్లలకి లంచ్ బాక్స్‌లో కానీ, లేకపోతే మీరు లంచ్ బాక్స్‌లోకి, అసలు మీకు బిర్యానీ చేసే టైం లేనప్పుడు ఇలాంటి పులావులు చేయండి. చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇక మీకు బాస్మతి రైస్ కూడా అవసరం లేదండి. నార్మల్ రైస్‌తోనే చేసి చూపించాను. తప్పకుండా చేసి టేస్ట్ ఎలా ఉందనేది కూడా కమెంట్‌లో షేర్ చేసుకోండి. ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.